ఫ్రెండ్స్, లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు నేను కంద పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మామూలుగా మనం కందతోటి కంద బచ్చలి కూర, కంద అట్టు వేసుకుంటాం కదా. అలాగే కంద పులుసు కూడా చేసుకుంటే ఇది మామిడికాయ పప్పు టమోటా పప్పులాగే చాలా రుచిగా ఉంటుంది. దీనిలో చక్కగాను ఏ అప్పడాలో ఒడియాలో నంచుకుంటూ చక్కగా నెయ్యి వేసుకు తింటే రుచి అద్భుతం అంటే అద్భుతం. ఇందుకోసం కందని తొక్కలు తీసేసుకుని ఇలాగా కాస్త పెద్ద ముక్కలుగానే చేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో చేస్తాం. ఇది చిన్న కుక్కర్, మనం పప్పులు కూరలు చేసుకుని చిన్న కుక్కర్ ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట. దీనికోసం ఇలా నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టుకుని నీళ్లు పోసి నానబెట్టుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పెసరపప్పు కూడా 2 స్పూన్ల పెసరపప్పు కడిగేసి రెడీ చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద మనం అనుకున్న ఇంకొచ్చిన పప్పు చిన్న కుక్కర్ని పెట్టుకుని నూనె వేడవగానే కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, 4 పాయలు ఒలిచిన పాయలు, ఇదంతా పప్పు పోపు, ఇంగువ, ఇవన్నీ వేగిన తర్వాత మనం రెడీ చేసుకుంటే పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు, ఇవి కూడా వేగిన తర్వాత కాస్త కారం నీళ్ళు పోసి ఇప్పుడు మనం రెడీ చేసి కొంచెం చిటికెడు పసుపు, ఈ రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు పప్పు అన్నీ కలిపి వేసేసి ఈ చింతపండు పులుసును కూడా వేసేసి తగినంత ఉప్పు వేసుకుని చక్కగా అన్నీ బాగా కలిసేలా కలిపేసుకుని ఇంకొంచెం కొద్దిగా అంటే చిక్కటి పప్పు పులుసు మనం టమాటా పప్పు మామిడికాయ పప్పు చేసుకుంటే ఏ డెన్సిటీతో చేసుకుంటే అలాగనమాట. అలా వచ్చేలా నీళ్ళు పోసుకుని కుక్కర్ని ఇలాగా వెయిట్ పెట్టేసి ఇది ఎక్కువ విజిల్స్ వచ్చేసరికి ఇలా విజిల్స్ వచ్చేలా ఈ టైంలో 3-4 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ ఆర్పేసి తర్వాత చూడండి ముక్కలన్నీ చూసారు గరిటెతో ఇలా అనగానే ఎంత మెత్తగా ఉడికిపోయో వీటన్నిటిని చక్కగా ఇలా మెత్తగా గరిటెతో అదిమేసుకుంటే ఇలా చక్కటి నోరూరించే కంద పప్పు పులుసు రెడీ. దాకా దీనిలో కమ్మనైన నెయ్యి వేసుకుని అప్పడాలు కానీ ఒడియాలు కానీ నలుచుకు తింటూ ఉంటే మరి ఆ రుచి చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మీకు నచ్చిందో లేదో కూడా చెప్పడం మర్చిపోకండి. చూసారా, కానీ చూడ్డానికి కూడా ఎంత నోరు ఊరించేలా ఉందో చూసారా, ఎంత చక్కగా ఉంది కదా.